మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. తీరారా అందరూ బాగున్నారు కదా? ఇది ఏర్పాటు చేయడం లేఖన భాగం చూసినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం దేవా ప్రభా తండ్రి, ఇంద్రగలైన ప్రభు మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నేను మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇక తండ్రి, మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. జ్ఞానం గ్రహించండి నాయ ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి చెవులు గ్రహించగల మనకు వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి నాయన ప్రభా. తండ్రి, నోటిని పొరగా సదరంగా వాడుకోండి నాయన ప్రభా. నన్ను మీకు మరుగుపరచబడి మా ప్రభు నేసిన అమృతమర విరమ్మగా వాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మాటలు అన్నది ఎవరో మనకు తెలుసు. ఎవరు? అపోస్తలుడైన పౌలు, భక్తుడైన పౌలు. ఈరోజు అంశం ఏంటంటే యేసును పోలి జీవించుడి. యేసును పోలి జీవించుడి. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. మనలో ఎంతమంది ఈ మాట ధైర్యంగా చెప్పగలరు? ఒకసారి ఎవరికి వారు పరిశీలన చేసుకుంటే మనలో ఎంతమంది ఈ మాటను ధైర్యంగా చెప్పగలరు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి అంటున్నాడు. ఆయన్ని పోలి నడుచుకోండి అంటున్నాడు. మరి ఎంతమంది ఈ మాటను ధైర్యంగా చెప్పగలరు? నిజంగా మరి చాలామందిలో క్రీస్తుని పోలి నడుచుకోవాలన్న కోరిక ఉంటుంది. కానీ మనం అందరం యేసు ప్రభులాగానే జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయనలాగానే మనము కూడా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, మన తల్లిదండ్రుల పోలికలు మనకు వస్తాయి కదా. చాలామంది అంటే అచ్చం మీ అమ్మలాగా ఉన్నావు, అచ్చం మీ నాన్నలాగా ఉన్నావు అంటారు. ఆ విధంగానే మన ప్రభు యొక్క పోలికలు కూడా మనలో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదేవిధంగా యేసు వలె జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసు వలె, యేసు ప్రభు వలె జీవించాలని. మనుషులు అసహించుకునే వారిని సహితము ఆయన ప్రేమించాడండి. ఎంత గొప్ప హృదయం ఆయనది. మనుషులు అసహించుకునే వారిని సైతము ఆయన ప్రేమించాడు. యేసు ప్రభు ప్రేమించాడు. చూడండి, సమరయ స్త్రీని ప్రేమించబట్టే కదా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. సమరయ స్త్రీని ఆమెను ప్రేమించబట్టి ప్రభు కాలినడకన మండు టెండలో ఆ సుకార అనుగ్రహానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే సుకారను ఊరికి వెళ్ళి ఆమెకు ఏం చేశాడు? సువార్తను అందించాడు. ఆమె ద్వారా ఆ గ్రామమంతా దీవించబడింది. ఆ సమరయ స్త్రీ ద్వారా గ్రామమంతా దీవించబడింది. కాబట్టి మన వలన మన చుట్టుప్రక్కల ఉన్న వారు కూడా దీవించబడాలి, వారు కూడా ఆశీర్వదించబడాలి మన వలన. నీవు చేస్తున్న పనిలో, నువ్వు చేస్తున్న ఉద్యోగాల్లో నీ వలన ఆశీర్వదించబడే వారిగా ఉండాలి. మన వలన వారు కూడా, అంటే మన మాటలు ఆ విధముగా ఉండాలి. కాబట్టి చూడండి, లూకాసు వార్తలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 47వ వచనంలో ఇక్కడ మనము పాపాత్మురాలైన స్త్రీని చూస్తాం. పాపాత్మురాలైన స్త్రీని ఆయన పాదాలు పట్టుకున్నందున ప్రభువును భోజనానికి పిలిచిన పరిసయ్యుడు అభ్యంతరపడ్డాడు. సమరయ స్త్రీ ఆయన పాదాలు పట్టుకున్నందున ప్రభువును భోజనాన్ని పిలిచాడు కదా.
ఆ పరిసయ్యుడు అభ్యంతరపడ్డాడు. ఎందుకని? ఆమె పాపాత్మురాలు కదా, ఈయన ప్రవక్త కదా, ఈయన తెలీదా అని ఈమె పట్టుకుంటే ఊరుకుంటున్నాడేంటి అన్నట్లుగా అతను ఆలోచించాడు. కానీ ప్రభు ఆమె హృదయంలో చూచి ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు. ఆమె విస్తారముగా ప్రేమించింది ప్రభువుని కాబట్టి ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. పరిసయ్యుడు ఏం చూశాడు? పై రూపాన్ని చూశాడు. ఏ పై రూపం? ఆమె పాపాత్మురాలని పై రూపాన్ని మాత్రమే చూశాడు. కానీ ప్రభు ఆమె అంతరంగాన్ని చూశాడు. అక్కడ ఆమె యొక్క అంతరంగాన్ని చూశాడు. అంటే ఆమెలో మార్పు అనేది కలిగింది, మారు మనసు అనేది కలిగింది. అందువల్లనే వచ్చి ఆ ప్రభు యొక్క పాదాలు పట్టుకొని మరి ఆ యొక్క తన తీసుకొచ్చిన అత్తరుతో మరి ఆ పాదములు తుడిచి తన కన్నీళ్లతో ఆ పాదాలను తుడిచి ఆ పాదాలకు అత్తరు రాసి మరి ఆమె ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మనం ఇతరులను ప్రేమించాలంటే మనకు ఉన్న లక్షణాలు ఉంటేనే మనము ఇతరులను ప్రేమిస్తాం. అంటే మన లక్షణాలు అంటే మనం మంచిగా ఉన్నాం అనుకోండి, మనం మంచిగా జీవిస్తాం అనుకోండి, అలాంటి వాళ్ళనే మనం ప్రేమిస్తాం. అదే చెడ్డగా ఉండేవాళ్ళని మనము ప్రేమించలేము. కానీ ప్రభు అలా కాదు, అందరినీ ఆయన ప్రేమించాడు. అందరినీ ఆయన ప్రేమించాడు. మనుషులు అసహించుకున్న వారిని సహితము ఆయన ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన మన తప్పులను వెతకలేదు. ఆయన మన తప్పులను వెతకలేదు. అయితే మనుషులైతే ఏం చేస్తారు? మన తప్పులను వెతికేవారిగా ఉంటారు. మనం పాపులమని తెలుసు కూడా ఆయన ప్రేమించాడు. మన పాపులమే కదా, అందరం పాపులమే, ఒక్కడు నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేస్తున్నారు, అందరూ పాపులమే. కాబట్టి మరి మన పాపులు మనం తెలుసు కూడా ప్రేమించాడు. దేవుని ప్రేమను చూపించవలసిన పద్ధతి ఇదే. మనము ఏం చేయాలి? పాపులమైనా కూడా పాపులను కూడా మనమే పాపులను కూడా మనం ప్రేమించేవారిగా ఉండాలి. చెడ్డవారిని సైతం మనం ప్రేమించేవారిగా ఉండాలి. అది ఇంకా చూసినట్లయితే చూడండి, యేసును పోలి జీవించుట, యేసుని వలె క్షమించుట, క్షమాగుణం. ఇక్కడ క్షమాగుణము. మనము మన పట్ల ఎవరైనా తప్పు చేస్తే మనం క్షమించలేం. కానీ ప్రభు మాకు నేర్పించింది ఏంటంటే క్షమించండి అని. ఆయన శత్రువులను క్షమించాడు. చూడు, శిలువ మీద కూడా మరి ఆయన అనేక దెబ్బలు పొందుతూ మరి అనేక బాధలు పడుతున్న, అనేక హింసలు పెడుతున్న వారిని కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. మరి ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలైనా మరి ఆయన్ను కొట్టారు. ఆ విధముగా కొట్టుకుంటూ ఆ భారమైన సిలువను ఆయన వీపు మీద వేసి, ఆ భుజం మీద వేసి తీసుకుంటూ గొల్గొతా కొండ మీదకి తీసుకుని ఆయన్ని వెళ్ళారు. ప్రియులారా, అంత శిక్షను ఎందుకని ఎవరి కోసం అనుభవించాడు? ఆయన మన మీద ప్రేమతో ఆయన ఆ యొక్క శిక్షను ఆయన భరించినట్లుగా చూస్తున్నాం. మనకు రక్షణ ఆయన శిలువ మీద మరణిస్తేనే మనకు రక్షణ.
మన రక్షణ ప్రసాదించడానికి ఆయన ఆ విధముగా మరి మరణించినట్లుగా మనం చూస్తున్నాము. చూడండి, చాలామంది చాలామంది క్షమించలేరు. అబ్బో ఇది చాలా కష్టం, మనం క్షమించలేం అంటారు. కానీ చూడండి, అపోస్తల కార్యములోనే 7వ అధ్యాయము 60వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ స్టెఫన్ చూస్తాం. ఈ స్టెఫన్ మనలాంటి మానవుడే అయిన స్టెఫను రాళ్లతో కొట్టబడి చనిపోతూ కూడా ఏమంటున్నాడు తెలుసా? రాళ్లతో కొట్టబడ్డాడు. ఎందుకు? ఆయన సువార్త ప్రకటిస్తున్నాడని. ఆయన రాళ్లతో కొట్టబడి చనిపోతూ కూడా, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అన్నాడు. అసలు ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఆ మాట అంటారా? ఆ మాట అనగలరా ఎవరైనా? ప్రభువా వారి మీద ఈ పాపము మోపవద్దు అన్నాడు స్టెఫన్. కాబట్టి మనకి ఏముండాలి? క్షమాగుణం అనేది మనకు ఉండాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. క్షమించే హృదయం మనకు ఉండాలి. అదేవిధంగా మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. అదేవిధంగా యేసుని పోలి జీవించుట అనగా పరిశుద్ధముగా జీవించాలి. ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మలో పాపం లేదు, కర్మలో అంటే క్రియలలో పాపం లేదు. నాలో నేరము ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని లోకాన్నే సవాలు చేసిన పరిశుద్ధుడు. ఆయనలో ఒక్క పాపము కూడా ఎవరు కనుగొనలేకపోయారు. ఆయన వెంబడించారు. 3.5 సంవత్సరాలు ఆయన యొక్క పరిచర్య జీవితంలో ఆయన్ని అనేక పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు అందరూ వెంబడించారు. కానీ ఒక్క తప్పు కూడా ఆయన నుండి పట్టుకోలేకపోయారు. కనుక ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా జీవించమంటున్నాడు. సమస్త విషయంలోనూ పరిశుద్ధంగా జీవించడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో, సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. సమస్త విషయముల్లోనూ ఆయన మన వల్లనే శోధింపబడ్డాడు కదా. మన వల్లనే శోధింపబడ్డాడు. కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, హింసించబడ్డాడు, వెలివేయబడ్డాడు, అనేక విధములుగా ఆయన తృణీకరించబడ్డాడు. మన వల్లనే శోధించబడ్డాడు. ఆయనను మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయనలో పాపం అనేది లేదు. అది పేతురు రాసిన పత్రికలో చెప్తాడు. పేతురు, నేను పరిశుద్ధుడనైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు ప్రభు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు. అదేవిధంగా ప్రియులారా, యేసు వలె జీవించడంటే ఏంటి? ఆయన వలె మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ఇది మార్కు సువార్తలో మనం చూస్తాం. మార్కు సువార్తలో 1వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా. మార్కు సువార్తలో అంటే ఆయన వల్లే మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నాం రోజుకి? మనం ప్రార్థిస్తున్నామా? లేదు. అటు చూడటం, ఇటు చూడటం, అటు చూడటం, లేకపోతే వాళ్ళ మీద చాడీలు, వీళ్ళ మీద చాడీలు, ఒకరు ఇద్దరు ముగ్గురు కలిసి ముసలమ్మ ముచ్చట్లు, ఇవన్నీ మరి స్త్రీలలో ఉంటుంది. అసలు ఏదైనా అదే పురుషుల్లో అయితే ఏదైనా విన్న విషయాన్ని వాళ్ళు వెంటనే మర్చిపోతారట. కానీ స్త్రీలు అయితే వాళ్ళు విన్న విషయాన్ని వేరే వారికి చెప్పేవారికి కూడా వారి మనసు ఆగదంట. పిల్లరా, ఇది సైకలాజికల్గా తెలిసింది ఈ విషయం. వేరే వారికి చెప్పే వరకు కూడా వారి మనసు ఆగదంట. చెప్పేయాలి.
చెప్తే కానీ వాళ్ళకి అప్పుడు కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు కొన్ని అలవాట్లు ఉండేవి. ఏంటది? వాటిలో ఒకటి తెల్లవారుజామునే ఒంటరిగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటం. తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఒంటరిగా వెళ్ళని ప్రార్థన చేసేవాడు. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? సో దావీదు చూసినట్టయితే రోజుకి 7 మార్లు ప్రార్థించేవాడంట. దానియేలు చూసినట్టయితే రోజుకు 3 సార్లు ఆయన ప్రార్థించేవాడంట. మరి మనం ఎన్నిసార్లు ప్రార్థించేవారిగా ఉన్నాం? ఉదయం లేచినప్పుడైనా మనం మనస్ఫూర్తిగా చేస్తున్నామా? ఎప్పుడు హడావుడి 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 హడావుడి. జీవితం అంతా ఏంటిది? హడావుడి. ఈ జీవితం అంతా పనుల్లో, ఈ లోక సంబంధమైన వాటిలో మనము మునిగి తేలిపోతూ ఉంటాం. ఆ ప్రార్థన మీద ఆ ఏకాగ్రత అనేది మనకు ఉండాలి. ఆ కాన్సన్ట్రేషన్ అనేది మనకి ఉండాలి. దేవుడు ఏమన్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ఒంటరిగా గదిలోనికి వెళ్ళి పరలోకమందున్న తండ్రికి మీరు ప్రార్థన చేయండి. అప్పుడు ఆ దేవుడు మీ ప్రార్థనకు జవాబిస్తానన్నాడు. ప్రార్థన వింటాను అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అలా ఆ విధంగా ప్రార్థిస్తేనే ఏకాగ్రతతో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఈయన మరి ప్రభు దినమంతటికి కావలసిన శక్తిని ఆయన ఆ తెల్లవారుజామున ప్రార్థనలో పొందేవాడు. అంటే ఉదయాన్న ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆ దినమంతటికి కావాల్సిన శక్తిని పొందుకునేవాడు. ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తున్నాము. చేస్తే దేని కొరకు మనం ప్రార్థన చేయాలి? ఈ దినమంతటికి కావాల్సిన శక్తి కావాలని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎటువంటి హాని అపాయములు మాకు రాకుండా, ఎటువంటి ఆటంకములు మాకు రాకుండా అని దేవుణ్ణి మనము ప్రార్థించేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా తండ్రితో సహవాసము ఆయనకి ఎంతో ముఖ్యమైనది. తండ్రితో సహవాసం అనేది ఆయనకి ఎంతో ముఖ్యమైనది. ఆ విధంగా మనకి ప్రభుత్వ సహవాసము ఎంతో ముఖ్యమైనది ప్రియులారా. కాబట్టి ఈ విధంగా దేవుని కుమారునికే ప్రార్థన అంత అవసరమైనప్పుడు, ఆ ప్రభువుకే అంత అవసరమైనప్పుడు ప్రార్థన, మరి మానవులమైన మనకి, ఈ మట్టి వారమైన మనకి ప్రార్థన ఎంత కావాలి? ఎంత అవసరమై ఉన్నది? ఒక్కసారి ఆలోచించండి. ఎంత అవసరమైనది మానవులమైన మనకి, ఈ మట్టి వారమైన మనకి. ఈ నిమిషం చనిపోతే నువ్వు పరుపుల మీద పడుకున్నా నేను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? కింద పడేస్తారు. అంతే, కిందే మనం ఉండేది. నువ్వు పట్టు పరుపుల మీద పడుకో, లేకపోతే పట్టు చీరలు కట్టుకో, లేకపోతే నువ్వు నీ యొక్క దేహం అంతా బంగారు ఆభరణాలు ధరించుకో. ఎన్ని చేసినా, ఎంత నువ్వు ధనవంతురాలువైనా నేను తీసుకెళ్ళి చనిపోయిన మరుక్షణము నేను తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? ఇంట్లో ఉంచుతారా? తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేస్తారు? కింద ఉండాల్సిందే. తర్వాత కొంతసేపు ఎడుస్తారేమో వచ్చిన వాడు. తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతా? మళ్ళీ అక్కడ మనకి 6 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు మన నేల. అది గుర్తుపెట్టుకోండి. అది మన జీవితం. మనకి అవసరమైనది ఏంటంటే, ముఖ్యమైనది ఏంటంటే 6 అడుగుల నేల, 3 అడుగులు వెడల్పు. అంతే. ఆ జీవితానికి మనం ఏం చేస్తున్నాము? మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. దేవుని అందు మనం భయభక్తులు లేకుండా మనం జీవించే వారిగా ఉన్నాం. ఆ విధంగా ఉండవద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ బ్రతికినంత కాలము, దేవుడు ఆశించినంత కాలము, రేపేమవుతుందో మనకు తెలియదు. రేపటి దినము గురించి అతిశయపడకము అంటున్నాడు. కాబట్టి రేపటి దినము గురించి మనం ఆలోచించవద్దు. ఈ నిమిషం నీకు ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేయి. దేవునికి మోకరించి నువ్వు ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని నువ్వు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలి. అలా ఉండాలని ప్రభు యొక్క కోరిక. కాబట్టి
దేవునికి మరి ఈ విధంగా అంత ప్రార్థన అవసరమైనప్పుడు మనుషులుగా మరి ఇంకెంత ప్రార్థన చేయాలి? తెల్లవారుజామున ప్రార్థనలో గొప్ప ఆశీర్వాదం ఉంది. తెల్లవారుజామున లేచి మనం ప్రార్థన చేస్తే గొప్ప ఆశీర్వాదం ఉంది ప్రియులారా. కాబట్టి యేసుప్రభుకున్న మరొక అలవాటు ఏంటి తెలుసా? యేసుప్రభుకున్న మరొక అలవాటు ఏంటంటే చూడండి, ఆయన విశ్రాంతి దినమందు సమాజ మందిరానికి వెళ్ళట అంటే దేవుని మందిరానికి వెళ్ళట. అప్పుడు సమాజ మందిరాలు అనేవారు, దేవుని మందిరానికి వెళ్ళేవాడు. వెళ్ళి ఆ దినాల్లో క్రైస్తవులు వెళ్ళి అక్కడ బోధించేవాడు. అయితే ఈ దినాల్లో ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధికి వెళ్ళడం, రావడం, టీవీ ఆన్ చేయడం లేదా ఫోన్లు ఆన్ చేయడం, ఇంతే. దీంతోనే మనం ఉంటున్నాం. చాలా మటుకు ఇది జరుగుతుంది. కాబట్టి టీవీ ముందు కూర్చుంటున్నారు, కానీ ఒక గంట దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడరు. అదే నువ్వు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటున్నారు తెలుసా? నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను, నన్ను ఎవరైతే గనపరుస్తారో వారిని నేను గనపరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ విధముగా చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, ఏదో మొక్కుబడికే వస్తారు. కొంతమంది వెళ్ళాలి, ఈరోజు విశ్రాంతి దినము కాబట్టి వెళ్ళాలి అని వస్తారు, మొక్కుబడిగా వస్తారు. కానీ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారుగా ఉండరు. ఎవరు ఏది చెప్పినా అది దేవుని వాక్యం, యాజకుడు చెప్తున్నాడు, వినాలి, శ్రద్ధగా మనం వినాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినరు కనుక వారు ఆరాధనకు వచ్చిన వారు ఏ మేలు పొందలేరు. వారు ఏ మేలు పొందలేరు ప్రియులారా. అది ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నువ్వు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్త పెట్టుకొనుము. నీ ప్రవర్తన జాగ్రత్త పెట్టుకొనుము. జాగ్రత్తగా పెట్టుకోవడం అంటే దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి. నీవు దేవుడి సన్నిధిలో ఉండి నీ యొక్క మనసంతా ఇంట్లో పెట్టిన డబ్బు మీదనో దేని మీదనో నువ్వు ఉంటే అది నీకు ఆశీర్వాదము కాదు. దేని మీద ఉండాలి? అక్కడ ప్రసంగికుడు చెప్తున్నా, యాజకుడు చెప్తున్నా వాక్యం మీదనే ఉండాలి. దేవుని వాక్యం మీదనే మనం మనసు ఉంచేవారిగా ఉండాలి. కాబట్టి నీవు దేవుని మందిరమును పోనప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్త పెట్టుకొనుము అంటున్నాడు. అదేవిధంగా ఇంకొక అలవాటు ఏంటంటే, ఆయన ప్రయాసపడి సేవ చేశారు, కష్టపడి సేవ చేశారు. ఆయన ప్రయాసపడి ఆయన చూడండి, కాలినడకనే. ఆనాడేమన్నా వాహనాలు ఉన్నాయా? లేవు కదా. కాలినడకనే ఆయన మరి ప్రయాసపడి సేవ చేశారు. మరి సుఖంగా జీవించడానికి ఆయనకి ఇష్టపడలేదు. సుఖంగా జీవించడానికి ఆయన ఇష్టపడలేదు. చూడండి, మనము ఒక సేన అనేది ఒక వ్యక్తిని చూస్తాం. ఎన్ని దెయ్యాలు ఉన్నాయి ఆయనలో? 2000 దెయ్యాలు అనుకుంటాం కదా. కాబట్టి దెయ్యాలు పట్టిన వ్యక్తిని బాగు చేయడానికి గల్లే సముద్రాన్ని దాటి వెళ్ళాడు ఆయన. దెయ్యాలు పట్టిన వ్యక్తిని ఆయన ఎక్కడ ఉండేవాడు? ఆ వ్యక్తి సమాధుల్లోనే నివసించేవాడు, బట్టలు కూడా ఉండేవి కాదు ఆయనకి. అలాంటి వ్యక్తిని బాగు చేయడానికి గల్లే సముద్రాన్ని దాటి వెళ్ళాడు. కాబట్టి మనము కూడా ఆయన వల్ల ప్రయాసపడాలి. దేవుడు నిన్ను గొప్ప ఉద్దేశ్యంతో పుట్టించాడు. నేనేదో ఆషామాషిగా నేనేం పుట్టించలా. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉంది, ఒక ప్లానింగ్ అనేది దేవునికి ఉంది. నీ పట్ల గొప్ప ఉద్దేశంతో పుట్టించాడు దేవుడు. నీ ద్వారా అసాధారణ క్రియలు జరిగించాలనుకుంటున్నాడు. కాబట్టి నీవు కోట్ల కొలది డబ్బు కంటే విలువైన వాడవు. నువ్వు కోట్ల కొలది డబ్బు కంటే నీవు విలువైన వాడవు. నీ జీవితం అంత విలువైనది. నీవు గనక గ్రహించుకుంటే నీ జీవితము అంత విలువైనది. కనుక మనము విలువ పెట్టి కొనబడిన వారము. ఈరోజే నీవు దేవుని కొరకు తీర్మానించుకోవాలి. ఈరోజే నీవు ఏం చేయాలి? దేవుని కొరకు తీర్మానించుకోవాలి. దేవుడు కోరుకునే అసాధారణ వ్యక్తిగా జీవించి దేవుని కొరకు మనం ఏం చేయాలి? ఆత్మలను సంపాదించాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆత్మలను సంపాదించమంటున్నాడు.
బిల్లీ గ్రహం గారు కోట్ల కొలది ఆత్మలను ఆయన సంపాదించాడు. ఆయన చర్చి పెట్టమని అంటే నాకు చర్చి వద్దు, నేను ఆత్మలను సంపాదిస్తాను, ఆత్మల భారం కలిగి ఉన్నాను, నేను చర్చి పెట్టను అన్నాడు. ఆయన గృహం ఎంత అంట, చిన్న గృహం ఆయనది. మరి అలాంటి బిల్లీ గ్రహం గారు కోట్ల కొలది ఆత్మలను సంపాదించారు. ఆయన దేవుని కొరకు ఆత్మలను సంపాదించు. దేవుడు మనల్ని అప్పుడు ఏం చేస్తాడు, దీవిస్తాడు పిల్లారా. అప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడు, దీవిస్తాడు. ఆ విధంగానే భక్తుడైన పౌలు కూడా ఏం చేశాడు, అనేకమైన ఆత్మలు సంపాదించాడు మన కొరకు. చూడండి, ఆయన అనేక మిషనరీల ప్రయాణం చేసి ఎన్నో శ్రమలు పొందాడు. ఆయన శ్రమలన్నీ మనము చదువుకుంటాం. మరి ఈ యొక్క పత్రికల్లో, ఆయన రాసిన 14 పత్రికల్లో మన కొరకు ఎంతగానో శ్రమ పడ్డాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం ధ్యానించుకుంటున్న పత్రికలు ఏంటంటే ఆయనవే, ఆ 14 పత్రికలు. కాబట్టి ప్రియులారా, మనకి ఏంటి, మనం దేనికి పుట్టాం, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, మన పట్ల ఏంటి ఆయన ప్రణాళిక అనేది మనం గుర్తుపెట్టుకునే వారిగా ఉండాలి. దేవుని సన్నిధి మనము దాటవేసే వారిగా ఉండకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళేవారిగా ఉండాలి. వెళ్ళి మనం ఏం చేయాలి, మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని మనము కనీసం నీ జీవితంలో ఒక్క ఆత్మనన్న సంపాదించే వారిగా ఉండాలి. ఒక్క ఆత్మనన్న సంపాదించే భారమును కలిగి ఉండాలి. ఎవరికైనా చెప్తున్నావా? మీరు ఎవరికైనా చెప్పేవారిగా ఉన్నారా? కనీసం ఒక్కరికన్నా, నీ పొరుగు ఇంటి వారికైనా ఒక్కరికన్నా మీరు దేవుని వాక్యాన్ని చెప్పేవారిగా ఉన్నారా? లేరు. ఎందుకు? నాకు అవసరం లేదు అనుకుంటున్నారా? కానీ ఇవన్నీ దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టి మనము ఒక్క ఆత్మను సంపాదించే వారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మనము పౌలు భక్తుడి వల్లే మనము జీవించేవారిగా ఉండాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము, ఆయన ఎలా నడుచుకుంటున్నాడంట, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడట. క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. చూడండి, ఎంత ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి ఎవరికైనా సరే. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధురా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, మరి అదే విధంగా నాయన ప్రభా, మరి భక్తుడైన పౌలు చెప్పినట్లుగా నాయన ప్రభా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని తెలియజేస్తున్నాను నాయన ప్రభా. ఆ విధంగా మా జీవితాలు ఉండటకు కృప చూపండి నాయన ప్రభా. తండ్రి, ఈ వాక్యం, ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరిలో మార్పు కలుగజేయండి, మారు మనసు అనేది కలుగజేయండి, ఆత్మల భారము వారిలో కలుగజేయండి నాయన ప్రభా. మరి ఈ విధంగా జీవించడానికి ఈ విధంగా జీవించాలని నజరేయుడైన యేసయ్య బ్రతిమాలు వినమ్ముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండును గాక. ఆమేన్.